వివేకానందుడి సూక్తి చెప్పుకుందామండి. ఈ జీవితం క్షణికం, ప్రాపంచిక భోగాలు అశాశ్వతాలు. ఇతరుల కొరకు జీవించేవారే యథార్థంగా జీవిస్తున్నవారు, తక్కినవారు జీవస్మృతులు. ఈ జీవితం అనేది క్షణికం అండి, నీటి మీద బుడగ లాంటిది. జీవితం శాశ్వతమైనది కాదు కదా, మనకన్నీ తెలుసు. కానీ జీవితం మీద ఆశతో బ్రతుకుతూ ఉంటాము. ప్రాపంచిక భోగాలు అశాశ్వతాలు. ఈ లోకంలో జరిగే ప్రతి సుఖము సంతోషాలన్నీ కూడా శాశ్వతం కాదండి, అశాశ్వతాలు. ఇవన్నీ కూడా మనం శాశ్వతం అని భావించి బ్రతుకుతూ ఉంటాం, జీవిస్తూ ఉంటాం. ఇతరుల కొరకు జీవించేవారే యథార్థంగా జీవిస్తున్నవారు. ఎవరైతే ఇతరుల యొక్క క్షేమం కోరి, ఇతరుల యొక్క మంచితనం కోరి జీవిస్తూ ఉంటారో వాళ్ళే